ఈరోజు మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్ కేబుల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ మనం కోయాక్సియల్ కేబుల్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ కోయాక్సియల్ కేబుల్ అనేది మనము మన టీవీస్‌కి కనెక్ట్ చేసుంటాం. అక్కడ చూడొచ్చు మీరు. ఆ కోయాక్సియల్ కేబుల్ అనేది ఎలా ఉంటదనేది. ఈ కోయాక్సియల్ కేబుల్ అనేది మనకి ఎక్కడైతే బ్రాడ్‌కాస్టింగ్ జేస్తారో అక్కడి నుంచి మన టీవీకి యూజ్ చేసే మిడిల్‌లో ఉండే వైరే ఈ కోయాక్సియల్ కేబుల్. ఇది మనకి డేటా ట్రాన్స్‌మిషన్ జరుగుతుంది. దీంట్లో డేటా ట్రాన్స్‌మిషన్ అనేది కాపర్ కాయిల్ ద్వారా జరుగుద్ది. ఓకే. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది కాపర్ కాయిలు. దాని మీద వైట్ కలర్ షీల్డెడ్ ఉంటది. దాని మీద ఆహ్, మెష్ ఉంటుంది. ఆ మెష్ మీద మనకి ఈ బ్లాక్ కలర్ కేబుల్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే టీవీస్‌కి యూజ్ చేస్తాం. అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో అంటే ఒక 6 ఇయర్స్ బ్యాక్ వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి మనకు కోయాక్సియల్ కేబులే యూజ్ చేసేవాళ్ళు. అక్కడ రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్‌లో ఫీమేల్ జాక్ ఉంటది. ఆ ఫీమేల్ జాక్‌లో ఈ ఈ కేబుల్ కనెక్టివిటీ చేసి మనకి ఇంటర్నెట్ అనేది యూజ్ చేసేవాళ్ళం. సపోజ్ అవి ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళు అంటే ఈ హాత్వే, హ్మ్, ఐఎస్‌పీస్ వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఈ ఇప్పుడు మనం ఇన్ డెప్త్‌గా తెలుసుకుందామంటే ఇలా ఉంటుంది. ఓకే. ఈ కోయాక్సియల్ కేబుల్ ఉంటుంది. దాని మీద మెష్ ఉంటుంది. దాని మీద వైట్ కలర్ కాయిల్ ఉంటుంది. దాని మీద మన కాపర్ వైర్ ఉంటుంది. ఇది కోయాక్సియల్ కేబుల్ ఎలా లుక్ అవుతుందంటే. అలాగే నెక్స్ట్ టైప్ ఆఫ్ కేబుల్స్ ఏంటంటే మనకి యూడీపీ, ఎస్టీపీ. అంటే టీపీ అంటే ట్విస్టెడ్ పెయిర్. ఇక్కడ అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అండ్ షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్‌లీ చూడాలంటే ఇలా ఉంటుంది. 4 కేబుల్స్ డిఫరెంట్ కలర్స్‌తో ట్విస్ట్ చేయబడి ఉంటుంది. దాని మీద ఒక వైట్ కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ అలా ప్లాస్టిక్ కేబుల్ ఉంటుంది దానిపైన. ఇవి మనకి అన్‌షీల్డెడ్. ఈ అన్‌షీల్డెడ్ అనేది ఎగ్జాక్ట్‌గా ఇలా లుక్ ఉంటది. ఒక పెయిర్ ఏమో ఆరెంజ్ పెయిర్ కేబుల్‌తో, ఇంకోటి గ్రీన్ కలర్ కేబుల్‌తో, ఇంకోటి బ్లూ కలర్ కేబుల్‌తో, ఇంకోటి బ్రౌన్ కలర్ కేబుల్‌తో. ఇవి దీంట్లో కూడా ఒక పెయిర్ ఎలా ఉంటుందంటే ప్యూర్ ఆరెంజ్‌గా ఉంటుంది. ఒకటి వైట్ లైను, ఆరెంజ్ లైన్‌తో మిక్స్ అయ్యి ఉంటది. అలాగా ప్రతి దాంట్లో ఒక వైట్ ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి ప్యూర్ ఉంటుంది. ఇవి అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఇది షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అంటే సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఒక ఓవర్‌లైడ్ షీల్డెడ్ అనేది ఎక్స్‌ట్రాగా ఉంటుంది. ఇదేంటంటే ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్. దీంట్లో ఉన్నట్టే దీంట్లో కూడా 4 ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ ఉంటాయి. అయి కలర్ కోడింగ్‌తో ఉంటుంది. దాంతో పాటు ఒక షీల్డెడ్ కేబుల్ ఉంటుంది. దాని మీద మళ్ళీ ఒక ఔటర్ జాకెట్ ఉంటుంది. ఇది అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ కేబుల్. ఈ అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అనేది ఇక్కడ మాక్సిమము మన హీటెడ్ సిల్వర్ ఫాయిల్ లాగే ఉంటుంది. ఓకే. దీన్ని మనం షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ అని అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ ఈథర్‌నెట్ కేబుల్ ఇక్కడ కట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్‌గా ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇలా కనిపిస్తుంది. ఎలా చూపిచ్చంటే ఇలా. ఇలా 4 పెయిర్స్ ఆఫ్ కేబుల్ పైన ఒక ప్లాస్టిక్ లేయర్‌తో ఇలా కనిపిస్తుంది మనకి. ఇవి 3 టైప్స్ ఆఫ్ కేబుల్స్. ఓకే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. మీరు చూసారంటే ఎప్పుడైనా చూసే ఉంటారు. మనకి ఈ మధ్య ప్రతీదీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారానే కనెక్ట్ ఉంటాయి. మన భూమిలో నుంచి ఏసుంటారు ఆ కేబుల్స్. ఎక్కడైనా మీరు చూసారంటే ఈ ఓఎఫ్‌సి ఈస్ కనెక్టెడ్ త్రూ వోడాఫోన్ ఆర్ ఐడియా ఓర్ జియో అని జెప్పి మనకి అక్కడక్కడ ఒక దిమ్మెల్లాగా మైల్ రైల్ పెట్టినట్టు పెట్టుంటారు. ఇవి ఏముంటాయంటే ఇక్కడ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ ఉంటాయి. ఆ పెయిర్స్ మీద ఫాయిల్స్ ఉంటాయి. ఆ ఫాయిల్స్ మీద ఒక షీల్డెడ్ కేబుల్ ఉంటది. దాని మీద జాకెట్ ఉంటుంది. ఎందుకు మనకి ఇంత కావాలి? ఇన్ని ప్రొటెక్షన్ ఎందుకు కావాలి ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లో? ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్విస్ట్ అయిన ఆ కేబుల్ మనకి డేటా ట్రాన్స్‌మిషన్ అనేది లాస్ అవుతుంది. అలా లాస్ అయినప్పుడు మనకి స్పీడ్ అనేది తగ్గుతుంది. దానివల్ల లాటెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత జంపర్ అని అంటారు. అవి ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి డేటా ట్రాన్స్‌మిషన్ అనేది చాలా స్లో అవుతుంది. సో, యాక్చువల్‌గా ఆప్టికల్ ఫైబర్ అంటేనే మనకి డేటా ట్రాన్స్‌మిషన్ అనేది చాలా ఫాస్టెస్ట్‌గా ఉండడానికి యూజ్ చేస్తాం. అలాంటి టైంలో ఇది ట్విస్ట్ అయినప్పుడు మనకి కేబుల్ అనేది కొంచెం బెండ్ అయినా గానీ ఈ కేబుల్ ఇరిగిపోతాయి.
సో, అప్పుడు డేటా ట్రాన్స్‌మిషన్ అనేది జరుగుతుంది. మీరు చూసారంటే ఎప్పుడన్నా గాలి వలన తగిలిన ఈ ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్ ఈజీగా కట్ అయిపోతాయి. అవి ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్‌లీ అంటే హ్మ్. ఒక్క నిమిషం ఇలా ఉంటుంది. ఓకే. ఇది ఆప్టికల్ ఫైబర్స్ చేసే ఇంజెక్టర్స్. ఈ ఇంజెక్టర్స్‌కి ఇది ఎస్ఎఫ్‌పీస్ అంటాం. ఎస్ఎఫ్‌పీస్. ఇది ఎస్ఎఫ్‌పీ. ఈ ఎస్ఎఫ్‌పీలో మనం సింగిల్ మోడ్ ఫైబర్ కనెక్ట్ చేసుకోవచ్చు. మల్టీ మోడ్ ఫైబర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాక్చువల్‌గా ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఎలా ఉంటుందంటే, నేను చూపించినట్టు ఫస్ట్ ఒక గ్లాస్ కేబుల్ లాగా ఉంటుంది. దానిపైన క్లాడింగ్ ఉంటుంది. దాని మీద కోటింగ్ ఉంటుంది. దాని మీద ఒక స్ట్రెంగ్తెడ్ కేబుల్ ఉంటుంది. దాని మీద ప్లాస్టిక్ కేబుల్ ఉంటుంది. ఓకే. ఈ సింగిల్ మోడ్ ఫైబర్ గాని, మల్టీ మోడ్ ఫైబర్ గాని, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ జాక్ రిమూవ్ చేసి, ఈ బ్లాక్ కలర్ జాక్ కాడ ఈ కనెక్టర్స్ ఉంటాయి. ఈ కనెక్టర్స్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం. ఆ బ్లాక్ కలర్ జాక్ కాడ మీరు చూసారంటే 2 ఉంటాయి. అక్కడ కనెక్ట్ చేస్తారు. ఈ ఎల్‌సీ కనెక్టర్స్ మోస్ట్‌లీ మల్టీ మోడ్ ఫైబర్స్ కనెక్ట్ చేస్తారు. ఇది ఈథర్‌నెట్ కేబుల్స్‌కి మనం ఇక్కడ చూసాం కదా! ఈ కేబుల్‌లో ఇక్కడ ఉండే పార్టే ఈ ఆర్‌జే45. ఓకే. దానికి మేల్ అయితే ఇది ఆర్‌జే45 జాకు, ఫీమేల్ అయితే ఇది ఆర్‌జే45 జాకు. ఈ కేబుల్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనం లూపింగ్‌కి ఎక్కడన్నా స్మాల్ కేబుల్ ఉంటే ఈ లూపింగ్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇవి నెట్వర్క్ కనెక్టర్స్. ఓకే. ఇవి దాని స్పీడ్ 1 గిగ్ ఉండొచ్చు, 10 గిగ్ ఉండొచ్చు, 100 గిగ్ ఉండొచ్చు, 1000 గిగ్ ఉండొచ్చు. ఇలా ఏదైనా ఉండొచ్చు. మోస్ట్‌లీ బీఎక్స్ అంటే ఇక్కడ సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్. అదే ఎస్ఎక్స్ అంటే మల్టీ మోడ్ ఫైబర్. ఓకే. ఇప్పుడు మనం స్ట్రెయిట్ కేబుల్ అంటే ఏంది? క్రాస్ కేబుల్ అంటే ఏంది తెలుసుకుందాం. మోస్ట్‌లీ మనకిక్కడ 3 టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రెయిట్ కేబుల్, ఒకటి క్రాస్ కేబుల్, ఒకటి రోల్ ఓవర్ కేబుల్. ఓకే. మోస్ట్‌లీ స్ట్రెయిట్ కేబుల్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం? మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే స్ట్రెయిట్ కేబుల్ అంటే దానికి ఆపోజిట్‌గా ఉండే 2 డిఫరెంట్ డివైసెస్. ఓకే. 2 డిఫరెంట్ డివైసెస్ మధ్య యూజ్ చేసే కేబులే స్ట్రెయిట్ కేబుల్. అదే 2 సేమ్ టైప్ ఆఫ్ డివైసెస్ మధ్య యూజ్ చేసే కేబులే క్రాస్ ఓవర్ కేబుల్. ఓకే. ఈ స్ట్రెయిట్ కేబుల్ అనేది ఒక స్విచ్‌నిచ్చి ఒక రౌటర్ మధ్య కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక రౌటర్‌నిచ్చి స్విచ్ మధ్య కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక కంప్యూటర్‌నిచ్చి రౌటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. రౌటర్‌నిచ్చి మళ్ళీ కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అయినా 2 డిఫరెంట్ డివైసెస్ ఉంటే అది స్ట్రెయిట్ కేబుల్. అదే క్రాస్ ఓవర్ కేబుల్ అంటే 2 సేమ్ టైప్ ఆఫ్ డివైసెస్ అది రౌటర్ నుంచి రౌటర్‌కి గానీ, స్విచ్ నుంచి స్విచ్‌కి గానీ, కంప్యూటర్ నుంచి కంప్యూటర్‌కి గానీ ఇలా యూజ్ చేసేటప్పుడు క్రాస్ ఓవర్ కేబులే యూజ్ చేస్తాం. ఇందులో మనం చూస్తే 2 కేబుల్స్ అనేది రిసీవ్‌కి, 2 కేబుల్స్ అనేది ట్రాన్స్‌మిషన్‌కి. ఎటు సైడ్ అయినా. కానీ ఇక్కడ కలర్ కోడింగ్ బట్టి మనం ఎలా ట్రాన్స్‌మిషన్ చేసుకుంటాం అనేది తెలుస్తుంది. ఇక్కడ చూస్తే పిన్ 4, 5, 7, 8 అనేది యూజ్ చేయట్లేదు. మనం ఫ్యూచర్ కోసం ఉంచుకున్నాం. కానీ ప్రెజెంట్ ట్రాన్స్‌మిషన్‌కి, రిసీవ్‌కి 3, 6, 1, 2 కేబుల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? పిన్ 1 అంటే ఆరెంజ్ వైట్. ఒక సైడ్ ఆరెంజ్ వైట్ కనెక్ట్ చేస్తే సేమ్ అవతల పక్క కూడా ఆరెంజ్ వైటే కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఆరెంజ్ కనెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఆరెంజే కనెక్ట్ చేయాలి. ఇక్కడ గ్రీన్ వైట్ కనెక్ట్ చేస్తే ఇక్కడ కూడా గ్రీన్ వైటే కనెక్ట్ చేయాలి. ఇక్కడ బ్లూ కనెక్ట్ చేస్తే బ్లూ. సేమ్ ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆపోజిట్ సైడ్ కూడా అలా యూజ్ చేస్తే అది స్ట్రెయిట్ కేబుల్. ఓకే. ఈ 1, 2 అనేది మనకి ట్రాన్స్‌మిషన్. 3, 6 అనేది రిసీవ్డ్. ఆపోజిట్ సైడ్‌లో కూడా 1, 2 అనేది ట్రాన్స్‌మిషన్. 3, 6 అనేది రిసీవ్డ్. అదే క్రాస్ ఓవర్ కేబుల్ అంటే మనకి ట్రాన్స్‌మిషన్ రిసీవ్ ఒకలాగా ఉంటుంది. ఆపోజిట్ సైడ్ ట్రాన్స్‌మిషన్ రిసీవ్ ఒకలాగా ఉంటుంది. కానీ 4 కేబుల్స్ యూజ్ చేస్తాము. 2 ట్రాన్స్‌మిషన్‌కి, 2 కేబుల్స్ రిసీవ్డ్‌కి. ఇక్కడ కూడా 4, 5, 7, 8 అనేది అన్‌యూజ్డ్‌గా ఉంటది. ఇక్కడ కూడా 4, 5, 7, 8 అనేది అన్‌యూజ్డ్‌గానే ఉంటది. ఇక్కడ ట్రాన్స్‌మిషన్ అనేది 1, 2 కేబుల్స్ యూజ్ చేస్తే, అవతల సైడ్ ట్రాన్స్‌మిషన్ అనేది 3, 6 కేబుల్స్ యూజ్ చేస్తాం. అదే ఒక సైడు 3, 6 అనేది రిసీవ్‌కి యూజ్ చేస్తే 1, 2 అనేది ఆపోజిట్ సైడ్‌లో రిసీవ్‌కి యూజ్ చేస్తాం. కలర్ కోడింగ్ ఎలా ఉంటుందంటే పిన్ 1 అనేది ఆరెంజ్ వైట్‌గా ఉంటే ఆపోజిట్ సైడ్ గ్రీన్ వైట్‌గా ఉండాలి. ఆరెంజ్ ఉంటే గ్రీన్‌గా ఉండాలి. గ్రీన్ వైట్ ఉంటే ఆరెంజ్ వైట్ ఉండాలి. బ్లూ ఉంటే బ్లూ ఉండాలి. బ్లూ వైట్ ఉంటే బ్లూ వైట్ ఉండాలి. గ్రీన్ ఉంటే ఆరెంజ్ ఉండాలి. మోస్ట్‌లీ ఏ కేబుల్స్ అయితే 4 ఉన్నాయో అదే కేబుల్స్ ఆపోజిట్ సైడ్‌లో రివర్స్‌లో ఇలా ఉండాలి.
అలా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసే కేబులే క్రాస్ ఓవర్ కేబుల్. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఓవర్ కేబుల్. ఈ రోల్ ఓవర్ కేబుల్ అనేది ఏందంటే ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌గా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్, వైట్, దీనికి ఆరెంజ్, వైట్, ఇక్కడ ఆరెంజ్, ఆరెంజ్, ఇట్లా ఎగ్జాక్ట్‌గా ఎలా ఉందో సిమిలర్ ప్యాటర్న్‌ని రివర్స్‌లో ఉంటుంది. అవతల సైడ్ ఒక సైడ్ ఏమో కన్సోల్ పోర్ట్ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో RJ45 జాక్ ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? మోస్ట్‌లీ మనం యూజ్ చేసేది కన్సోల్ పోర్ట్ కాడ మాత్రమే. ఎప్పుడైతే ఒక రౌటర్‌ని గానీ, ఒక స్విచ్‌ని గానీ కాన్ఫిగర్ చేస్తామో ఇనిషియల్ కాన్ఫిగరేషన్, ఆ టైంలో మనం రోల్ ఓవర్ కేబుల్ ద్వారానే మనం కాన్ఫిగర్ చేస్తాం కనెక్ట్ చేసి. అలాంటి టైంలో మనకు రోల్ ఓవర్ కేబుల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టాపిక్ ఓఎస్ఐ లేయర్స్ అంటే ఏందో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.